100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ క్వార్టర్స్లో ఆవాసం ఉండేందుకు కమిషనర్లు ఎవరు కూడాను సుముఖత చూపట్లేదు. 2013లో అప్పటి కమిషనర్లు అవినీతి ఆరోపణలపై వారు అక్కడ నివాసం ఉంటున్న నేపథ్యంలో ఇద్దరు కమిషనర్లు ఏసీబీ పట్టుబడడంతో నాటి నుండి నీటి వరకు కమిషన్ ఎవరు కూడాను ఈ క్వార్టర్ వైపు చూడాలంటేనే ముఖం చాటేస్తున్నారు. గత చరిత్ర ఘనంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కమిషనర్ క్వార్టర్స్కి ఇటువంటి దుస్థితి రావడానికి గల కారణం ఏంటి? ఈ కార్యాలయం ఏదైతే ఈ క్వార్టర్స్ ఉన్నాయో మళ్ళీ కమిషనర్ కుటుంబాలతో ఆవాసం ఉండేందుకు తెచ్చే ప్రయత్నం ఎప్పట్లోగా ఫలించబోతుంది. 2015లో మూతపడినటువంటి ఈ బహుళంతస్తుల భవనం 2025 కావస్తున్నా ఇప్పటికి కూడాను కమిషనర్ స్థాయి అధికారి నివాసం ఉండేందుకు ఎందుకు సుముఖత చూపట్లేదు. ఇప్పుడిప్పుడే ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్గా అభివృద్ధి చెందినటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్ ఖ్యాతిని ఇనుమడించేటటువంటి ఈ ప్రక్రియ మాత్రం ప్రస్తుతం కమిషనర్ ఆవాసం ఉండాల్సిన క్వార్టర్ మాత్రం శిథిలావస్థలో ఉంది. 2015లో ఈ క్వార్టర్ మాత్రం ఈరోజు పూర్తిగా ఎందుకు ఆవాసం ఉండడానికి పనికి రాకుండా పోయింది. గతంలో కుటుంబాలతో ఆహ్లాదంగా ఇక్కడ జీవనం సాగించిన కమిషనర్లు 2013లో ఇద్దరు కమిషనర్లు ఏసీబీకి పట్టుబడ్డ మాత్రం ఈరోజు కమిషనర్లు ఎవరూ కూడాను ఇటువైపు రావడానికి కూడాను భయపడే పరిస్థితి. ఇటువంటి గతం వైభవంగా ఉన్నటువంటి ఈ క్వార్టర్స్ను మళ్ళీ శ్రీకాకుళం ఇదే కార్పొరేషన్ ఖ్యాతిని ఇనుముడింపజేసే విధంగా పట్టణ నడిబొడ్లో ఉన్నటువంటి ఈ ప్రాంగణాన్ని కమిషనర్ కుటుంబంతో పాటు ఆవాసం ఉండేందుకు చేస్తున్న ప్రయత్నం ఏ విధంగా ఉంది? 1997లో ఈ క్వార్టర్ నిర్మించడం జరిగింది. సుమారు 54 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ భవనం మాత్రం గతంలో ఆవాసానికి అనుగుణంగా ఉండేది. ప్రస్తుతం చూస్తే కనుక ఇది 1997లో నిర్మించారు. అప్పుడు వెంకటేశ్వరరావు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను సుమారు 16 మంది కమిషనర్ మారారు. అందులో అందరూ కూడాను కుటుంబాలతో ఆహ్లాదంగా ఈ కార్యాలయం ప్రాంగణంలో ఉండాలి, విధి నిర్వహణకు పాలనకు అందుబాటులో ఉండాలి. అటువంటి గత వైభవం ఘనంగా ఉన్నటువంటి ఈ క్వార్టర్స్ ప్రస్తుతం మాత్రం ఎందుకు ఈ దుస్థితి నెలకొనుంది? దీన్ని మళ్ళీ పూర్వవైభవం తెచ్చేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ప్రస్తుతం మాత్రం ఎఫ్ఐసి అదే ఎంఈ శ్రీనివాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ క్వార్టర్స్ 10 దశాబ్ద కాలంగా ఈరోజు కమిషనర్లు నివసించడానికి కూడాను సుముఖత తెలిచారు. ఇప్పుడు ఈ క్వార్టర్ మళ్ళీ పూర్వవైపున తేవాలంటే ఎటువంటి చర్యలు చెప్పండి? ఇది మళ్ళీ ఉపయోగంలో తేవాలంటే కొత్తగా మళ్ళీ ప్రతిపాదన తయారు చేసి గవర్నమెంట్ వారి ఆమోదం పొందిన తర్వాత తదుపరి మనం ఉపయోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాము. అది గత 2016 తర్వాత కమిషనర్ వాళ్ళకి అనుకూలంగా లేదని బయటనే ఉండడం వల్ల ఇది ఆ విధంగా ఖాళీగా పెట్టేసినారు. ఇది గవర్నమెంట్ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ మేము దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తాం. అంటే ఈ క్వార్టర్స్ ఆవాసయోగంగా ఉండలేదా, లేకపోతే 2013లో వరుసగా రామలింగేశ్వర కావచ్చు, పద్మనాభం వరుస ఏసీబీ దాడులకు చిక్కినటువంటి ఒక వాస్తు దోషం ఏమైనా ఈ క్వార్టర్కి శాపంగా మారి? అవి అయితే నాకు తెలియదు వాటి గురించి. 2016 తర్వాత వాళ్ళు ఇక్కడ అనుకూలంగా లేదని బయట ఫ్యామిలీతోనో బయటే ఉండాలని వాళ్ళు ఉండిపోవడం వల్ల ఎవరు రావడం ఖాళీగా ఉంది. అట్లా ఉంది. రెన్యువేషన్ కూడా చేసిన తర్వాత కూడా ఇక్కడ రావడానికి ఎవరు కూడా సుముఖచ్చు? రెన్యువేషన్ అనేది ఈ మధ్య జరగలేదు, అప్పటి నుంచి అట్లే ఉంది. ఇప్పుడు ఏమంటే కొన్ని మెటీరియల్స్ అవి మన ఉండే ఎలక్ట్రికల్ ఉండి పెడుతున్నారు అంతవరకే, బట్ ఎవరు రాలేదు కాబట్టి అట్లా ఉంది. మనము ప్రతిపాదనలు ఒక ఆమోదం పొందితే చర్యలు తీసుకుంటాం. మీ ప్రతిపాదనలు ఎప్పటిలోగా అమలు కానున్నాయి? మళ్ళీ కమిషనర్ కుటుంబంతో పాటు ఇక్కడ ఉండేందుకు ఆ భవనం ఎప్పటిలో అందుబాటులోకి వచ్చాం? త్వరలో తయారు చేస్తాం ప్రతిపాదన. ఎందుకంటే ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ గురించి కూడా మేము ప్రతిపాదన చేస్తున్నాము. ఈ క్వార్టర్స్ కూడా పెట్టేసి పంపిస్తాం. కనుక ప్రస్తుతం మాత్రం మున్సిపల్ కార్యాలయాన్ని కూడాను ఈరోజు పీపీపీ మోడ్లో కొత్త భవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలో ఏదైతే కమిషనర్ క్వార్టర్ కూడాను త్వరలోనే పూర్వవైభవం వచ్చేందుకు అవసరమైనటువంటి నివేదికలు రూపొందించాం, ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపించాం. ఒకవేళ పీపీపీ మోడ్లో కార్యాలయ నిర్మాణం కనుక బహుళంతస్తులు జరిగితే కనుక కమిషనర్ క్వార్టర్ కూడా తదనుకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కమిషనర్ కుటుంబంతో పాటు ఇక్కడ ఉండేందుకు అవసరమైన భవనాన్ని నిర్మించేందుకు వారు చేసిన ప్రతిపాదన దోహదపడుతుందని వారు మాత్రం స్పష్టం చేస్తున్నారు. 2015 నుండి ఇప్పటి వరకు కమిషనర్లు ఎవరు కూడాను ఈ క్వార్టర్లో ఉండకపోవడానికి మాత్రం
కేవలం 2013లో జరిగినటువంటి అవినీతి నిరోధక శాఖ దాడుల్లో 2 కమిషనర్లు వరుసగా పట్టుపడడం, ఇది వాస్తు దోషం మాత్రం దీన్ని వెంటాడుతున్నటువంటి ఒక దృక్పథం ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి సాహసం చేయలేదు. కాకపోతే తదనంతరం మాత్రం ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చెందినటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్ మాత్రం ఈ భవిష్యత్తులో పీపీపీ మోడ్లో కనుక ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణం జరిగితే తదనుగుణమైన నిర్మాణంతో కూడినటువంటి కమిషనర్ క్వార్టర్ మాత్రం త్వరలో అందుబాటులోకి రాబోతుంది అన్నటువంటి సంకేతాలు మాత్రం అధికారుల మాటల్లో స్పష్టమవుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఖ్యాతిని ఇనుముడింపు చేసే విధంగా మున్సిపల్ కమిషనర్ క్వార్టర్స్ కూడా నిర్మాణం జరుగుతుందని ఆశిద్దాం. మున్సిపల్ కార్పొరేషన్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.